भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మాతాజీ, అందరికీ నమస్తే. అమ్మా మ్యూట్ లో ఉన్నారు. అదేందో జంప్ అయిపోయింది ఒక్కసారి. నేను మ్యూట్ కూడా చేసుకోలే. నేను ఇంకా కరెంటు పోయిందేమో అనుకుంటున్నా. సరే, ఓకే. మనం సాంఖ్య దర్శనంలో ఉన్నాము. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ కార్యరూప జగత్తు ఒకటి ఉంది. ఏది? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వనస్పతులు, ఔషధాలు, నదులు, పర్వతాలు, గుట్టలు, ఇదంతా కూడా కార్యరూప జగత్తే. ఈ జగత్తు దేని నుండి పుట్టింది అనంటే పంచభూతాల నుండి పుట్టింది. అర్థమైందా? ఈ పంచభూతాల నుండి అగుపడుతున్న కార్యరూప జగత్తు. ఇంకోటి ఏమొచ్చింది పంచభూతాల నుండి? మనము ధరించుకొని ఉన్న శరీరాలు, స్థూల దేహమే. మనం ఇప్పుడు ధరించుకొని ఉన్న స్థూల దేహం. సూక్ష్మ దేహము పంచభూతాల నుండి రాలేదు. సిద్ధాంతం అర్థమైందా? ఏ దేహం వచ్చింది పంచభూతాల నుండి? స్థూల దేహం. అదే మాతాపితరులు భోజన పదార్థము ద్వారాను, నీటి ద్వారాను, వాయువు ద్వారాను మనం మాతాపితరుల యొక్క ఆ అండములైన ప్రవేశించవచ్చు, లేదా గర్భములైన ప్రవేశించవచ్చు. ఈ వ్యవస్థ చాలా సూక్ష్మమైనది. ఆత్మను పక్కన పెట్టండి. మనము ధరించుకొని ఉన్న స్థూల దేహము మాత్రమే పంచభూతాల నుండి వచ్చింది. ఇంకా రెండు దేహాలు పంచభూతాల నుండి రాలేదు అని చెప్తున్నా. ఇప్పుడు సిద్ధాంతం అర్థమైందా? ఏమర్థమైంది అరుణక్కయ్య చెప్పండి ఇప్పుడు నాకు. పంచభూతాల నుండి కేవలం స్థూల శరీరం మాత్రమే వచ్చింది, ఈ కారణ శరీరం సూక్ష్మ శరీరం మాత్రం రాలేదు అనేది అర్థం. రాలేదు. అర్థమైపోయిందా? ఇప్పుడు ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి ఎవ్వరు కూడా. కేవలం ఇగో ఇప్పుడు కనబడుతుంది ఈ గోళాలు, ఈ వెంట్రుకలు, ఈ ఇవన్నీ గోళాలని చెప్తున్నా నేను మీకు సిద్ధాంతం. వీటిని కండ్లు అని మనం వ్యవహారంలో అంటున్నాం, కానీ ఇవి నిజంగా గోళాలు, మట్టి ముద్ద. ఈ మట్టి ముద్దనే పంచభూతాల ద్వారా నిర్మాణం అవుతుంది. అందుకనే ఆత్మ దీన్ని వదిలేసి వెళ్ళినప్పుడు ఈ మట్టి ముద్దని మనం ఏం చేస్తున్నాము? భస్మం చేస్తున్నాం. ఇప్పుడు సిద్ధాంతం అర్థమైందా? ఆత్మ వచ్చినప్పుడు కారణదేహంతో వస్తుంది, సూక్ష్మదేహంతో వస్తుంది. వెళ్ళిపోయేటప్పుడు కూడా కారణదేహంతో వెళ్ళిపోతుంది, సూక్ష్మదేహంతో వెళ్ళిపోతుంది. మనం వివిధ వనస్పతుల యందు పుట్టిన, ఉద్భిజాల యందు పుట్టిన, ఔషధాల యందు పుట్టిన, గుల్మశాల యందు పుట్టిన, వృక్షాదుల యందు పుట్టిన, క్రిమికీటకాదుల యందులో పుట్టిన, పెద్ద పెద్ద ఏనుగు, ఒంటెలు, జిరాఫీలు ఎందులో పుట్టిన
రెండు దేహాలతోనే మనం వెళ్తాం, వస్తాం, వెళ్తాం, వస్తాం. కానీ కొన్ని పశువుల యందు చాలా జాగ్రత్తగా వినండి, చిన్న చిన్న బ్యాక్టీరియా, చిన్న చిన్న సూక్ష్మ జీవులకు చిత్తము అహంకారము చాలా మందముగా ఉంటది, పని చెయ్యదనే చెప్పాలి. కానీ ఏదైతే మనము గ్రామీణ జంతువులు ఉంటాయో, ఇప్పుడు ఆవు ఉంది, ఆవు ప్రసవించే సమయములో యజమాని దాని ఉదరమును స్పర్శింపజేస్తూ ఇలా మృదువుగా యజమాని దాన్ని తాకుతూ ఉంటే అది ఆ ప్రసవ నొప్పినంతా కూడా మర్చిపోతుంది. చక్షువుల ద్వారా బాధని అది తెలియజేస్తుంది. అంత సేవ చేసిన యజమాని, మీరు శునకాలను కూడా చూడండి, ఏ యజమాని అయితే పశువులను ఈ విధంగా ప్రేమించిండో, అవి కూడా గ్రామీణ పశువులే, కొన్ని పశువులే, గుర్రాలు, ఏనుగులు ఏవైతే మనం పెంచుకుంటామో, అందుకనే గ్రామీణ పశువుల యొక్క సామర్థ్యం చెప్తున్నా నేను, అన్ని పశువుల సామర్థ్యం చెప్పట్లేదు, కన్ఫ్యూజ్ అవ్వకండి. యజమాని ఆధీనములో ఏవైతే గ్రామములో పెంచుకోబడతాయో, నిజంగా అవన్నీ సాధు జంతువులే ఎక్కువ ఉంటది. ఏనుగులను తీసుకున్నా, గుర్రాలను తీసుకున్నా, శునకాలను తీసుకున్నా, పిచ్చుకల్ని తీసుకున్నా, ఆవులను, మేకలను, ఇవన్నీ కూడా సాధు రూప జంతువులే. వీటికి అరణ్యముల గల క్రూర జంతువుల కంటే కూడా మనస్సు, బుద్ధి యొక్క సామర్థ్యం కాస్త ఎక్కువ ఉంటుంది. ఎవరితో పోల్చుకుంటే? అడవిలో ఉన్న అడవిలో ఉన్న జంతువులతో పోల్చుకుంటే ఏవైతే మనం పెంచుకుంటున్నామో వాటిని మనం ఏంటి పాల్తూ, అంటే హిందీలో యూజ్ చేస్తున్నాను, పెంపుడు జంతువులు. ఈ పెంపుడు జంతువులకి పంచ ఇంద్రియాలతో పాటు ఇంకా రెండు సామర్థ్యాలు ఉంటవి. ఏది? మనస్సు ఇంకా బుద్ధి. మనస్సు ఇంకా బుద్ధి. అర్థమైందా? అందుకే వాటిని సప్తేంద్రియాలు అంటాం. మనం గ్రామములో పెంచుకుంటున్న జంతువులకి సప్త ఇంద్రియాలు ఉంటవి. ఎందుకు అంటే మనం ఏకాదశ ఇంద్రియాలం, అవి సప్త ఇంద్రియాలు. అర్థమైందా? అందుకనే అవి యజమాని చనిపోతే ఏడుస్తవి, వాటి బాధని కాస్త అవి వ్యక్తపరుస్తవి. ఎందుకంటే ఆ యోనిలో ఉన్నప్పుడు కొంచెం బుద్ధిని, కొంచెం మనస్సుని ఉపయోగించుకునే సామర్థ్యాన్ని అవి పొంది ఉంటవి. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ముందు ఈ సృష్టి ఎందుకు రచింపబడింది అనేది ఒక ప్రశ్న. అంటే ఇక్కడ చర్చ జరుగుతుంది, పలుమార్లు చర్చలే జరుగుతున్నాయి ఇవి. ఎందుకంటే నేను మీకు ఇంత శాస్త్రం చెప్పి కూడా మీ బుర్రలో ఈ మాత్రం కూర్చకపోతే నేను చెప్పింది కూడా వ్యర్థమవుతుంది. అందుకని మేము మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నా. ఈ శాస్త్రములో మీకు ప్రశ్నలు రావట్లేదు, ఎందుకంటే మీరు కైవల్య ప్రాప్తిని ఇప్పుడు మాలాంటి వాళ్ళు చెప్పంగా ఆ మోక్షం ఉంటుంది అనిపిస్తుంది. మీరు ఇంకా గృహస్థ సుఖాలని చాలా సౌకర్యంగా అనుభవిస్తున్నారు కాబట్టి మీకు ఎటువంటి ప్రశ్నలు లేవు. ఇది నరకం అనిపించట్లేదు మీకు ఈ సృష్టి. అంటే మీరు కాదు, లోకమున. కానీ ఎవరైతే వ్యాధి బారిన పడ్డారో, ఎంత శ్రమించినా పైకి రారో, వాళ్ళ దృష్టికోణముతో వాళ్ళు ఈ సృష్టిని ఎందుకు రచించాడు దేవుడు అని అడుగుతున్నా. అడిగితే ఒక వర్గం ఏమంటుంది అంటే, ఈ సృష్టిని జీవుడే రచించుకున్నాడు. ఎలా సాలెపురుగు శరీరము నుండి తంతువులు బయటకు వస్తాయో అలా ఈ జీవుడు ఈ సృష్టిని రచించుకున్నాడు అనేది ఒక వర్గం. ఇంకో వర్గం ఏంది? దేవుడు రచించాడు ఈ సృష్టిని అని ఒకరి ఆలోచన.
అయితే సత్యమేదో నిర్ణయం జరగాలి కదా. నిజంగా ఈ సృష్టిని జీవుడు రచించాడా, ఈ సృష్టిని పరమాత్ముడు రచించాడా, ఏమిటి అనేదే చర్చ. అప్పుడు ఏమర్థమైందంటే, ఒకవేళ ఈ జగత్తు, ఈ కార్యరూప జగత్ అని తీసుకోండి, మూల ప్రకృతే తీసుకోండి, అహంకారమే తీసుకోండి, ఇంకా ఏవైనా తత్వాలు తీసుకోండి, ఆత్మ కానీ మీ శరీరంలోని తత్వాలు, వెంట్రుకలు తీసుకుంటారా, గోర్లు తీసుకుంటారా, కన్ను రెప్పలు తీసుకుంటారా, ఐబ్రోస్ తీసుకుంటారా, మలము, మూత్రము, చెట్లు, వృక్షాదులు ఎన్నన్నా తీసుకోండి, ఇవి దేవుడి నుంచి పుడితే వీటిలో దైవతత్వముతో కూడుకున్న స్వభావం ఉండాలి కదా. అలా లేదు, ఇవన్నీ జడమే. ఏవైతే వివిధ శరీరాలు ఉన్నాయో, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పర్వతాలు, మీరు ఏదైనా తీసుకోండి, అవన్నీ పరమాత్ముడే పుట్టింపజేస్తే అందులో పరమాత్మ తత్వం రావాలి. ఎందుకంటే మట్టితో కుండ తయారైనప్పుడు నువ్వు మట్టితో వందలాది ఆకారవంతమైన పదార్థాలు తయారు చేసుకో, 1000 ఆకార పదార్థాలు తయారు చేసుకో మట్టితో. కాకపోతే మట్టి ప్రధానంగా ఉంటే అందులో ఏ తత్వం కనబడుతుంది? మట్టి తత్వమే కనబడుతుంది. ఇప్పుడు మనం గోధుమ పిండితో రొట్టెలు చేస్తే గోధుమ పిండి టేస్ట్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు చాలా వివిధ గురువులు చెప్పి వట్టి గోధుమ పిండి తినద్దు అంటే మీరు ఏం చేస్తున్నారు? ఇంత జొన్న పిండి, ఇంత మక్క పిండి, ఇంత వరి పిండి, అన్ని పిండ్లు కలుపుతూ ఉంటే మీరు గోధుమ పిండిని ఒక ముద్ద తినండి, కేవలం గోధుమ పిండి వేసింది. అన్ని కలిపిన రొట్టె తింటే మీకు వ్యత్యాసం తెలుస్తుందా లేదా? తెలుస్తుందంటే మీరు నిజంగా ప్రావీణ్య గల స్త్రీలు. తెలియట్లేదంటే మీరు వంట వార్పులు చెయ్యని స్త్రీలు. అర్థమైందా? ఎందుకంటే జొన్న పిండి రుచి వేరే ఉంటది, గోధుమ పిండి రుచి వేరే ఉంటది, ఉప్పు రుచి వేరే. ఎవరైనా అంటే ముగ్గేసే పిండిని తీసుకొచ్చి ఇది బియ్యం పిండి అనుకొని రొట్టె వేసిండ్రు అనుకోండి, ఏమైతుంది? అక్కడ ఉప్పు ఉంది, బియ్యం పిండి ఉంది, ముగ్గు పిండి ఉంది. గృహిణి ఆ రొట్టె అయినాక తిన్నప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఏ బాగుంది అంటదా? ఇదేందో ఇది రుచి ఏందో తెలుసుకోగలిగింది. ఆమెకి ఆ రోజు బియ్యం పిండితో చేసిన రొట్టె, గోధుమ పిండితో, విజేతమ వీడియో ఆన్ చేయండి, ఏం కాదు, ఆ పదార్థం యొక్క రుచి ఆమెకు ఆ రొట్టెలో లేకపోయేసరికి ఆమెకి ఏమనిపించింది? తేడా ఉంది. మరి మనకే ఒక 20 ఏండ్ల నుంచి 30 ఏండ్ల నుంచి వంట చేస్తే ఏది ఎక్కువ ఉందో అది రుచి మనకు తెలుస్తుంది. గోధుమ పిండి ఎక్కువ ఉంటే గోధుమ పిండి రుచి కనబడుతుంది, బియ్యం పిండి ఎక్కువ ఉంటే బియ్యం పిండి రుచి కనబడుతుంది, జొన్న పిండి గుణం ఎక్కువ ఉంటే జొన్న పిండి కనబడుతుంది. మరి అటులనే ఈ సృష్టిలో సువర్ణమును తీసుకున్నా, తంతువులను తీసుకున్నా, మట్టిని తీసుకున్నా, ఇనుమును తీసుకున్నా, ఇప్పుడు ఇనుముతోని వందలాది ముక్కుళ్ళు తయారవుతాయి, పేనములు తయారవుతాయి, కుర్ఫీలు తయారవుతాయి, గడ్డపారలు తయారవుతాయి. దాంట్లో ఇనుము గుణమే ఉంటుందా, వేరే గుణం ఉందా? ఇనుము గుణమే ఉంటుంది. ఇనుము గుణమే ఉంది, ఎందుకంటే అది ఇనుముతో తయారైంది. ఒకవేళ ఇదంతా దేవుడి నుండి పుడితే ఈ పదార్థాల యందు దైవ గుణం కనబడాలి కదా. దైవ గుణం కనపడట్లేదు అంటే అప్పుడు ఏమన్నారు? ఓకే, ఇక్కడ నుంచి డెవలప్ చేసిన వాడు దేవుడు. ఎక్కడి నుండి? సత్వ పరమాణువుల నుండి, రజహ పరమాణువుల నుండి, తమహ పరమాణువుల నుండి ప్రకృతిని తయారు చేశాడు. ఇక్కడ నుండి దైవతత్వం అంటే దైవం ఇక్కడ వరకు తన బుద్ధిని ఉపయోగించింది. కానీ ప్రకృతి అనే పదార్థాన్ని తీసుకుంటే అందులో 3 పదార్థాలు ఉన్నాయి. అది దైవము కాదు, సృష్టించలేదు. అంటే అక్కడ ఏం చెప్పారు? దైవం అక్కడ ఒక కారకుడు మాత్రమే. ఎలా బంగారు ముద్ద నుండి ఆభరణాలు తయారవ్వడానికి సువర్ణకారుడి యొక్క కళ బంగారములో కనబడుతుంది.
అతని పనితీరు, అతని యొక్క బుద్ధి సామర్థ్యము, అతని ఓపిక, అతని అనుభవముతో ఆ ఆభరణములో సువర్ణకారుడి యొక్క సామర్థ్యం కనబడుతుంది. కనపడుతుంది. కానీ ఆభరణం దేనితో తయారైంది? సువర్ణం బాగా సిద్ధాంతం మంచిగా అర్థమైందా? మనం అంటాం కదా, అవసలవాడిది పనిముట్టు చాలా బాగుంటది, పనితీరు, సన్నం పని చేశాడు అని అంటామా అనమా? అంటాం. అదే వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళ తమ్ముడే, వాళ్ళ బావనే, కానీ ఇంత మంచిగా చేయలేదు. అర్థమైందా? అంటే సువర్ణముతో ఆభరణము సువర్ణకారుడి యొక్క సామర్థ్యముతో అందముగా చేయబడింది. కానీ ముఖ్యంగా అక్కడ ఎవరున్నారు? సువర్ణము. కానీ మీరు ఎవరిని ప్రశంసిస్తున్నారు? సువర్ణకారుణ్ణే మనం ప్రశంసిస్తున్నాం. సువర్ణకారుణ్ణి ప్రశంసించడం ధర్మమా అధర్మమా? ధర్మమే. అంతేగాని సువర్ణమును సువర్ణకారుడు పుట్టించలేదు. సువర్ణం ఉండింది, దాన్ని అందంగా తయారు చేయగలిగే నైపుణ్యత సువర్ణకారుణ్ణిలో ఉంది. అతులనే ఋషులు కూడా పరిశోధన చేసి మీరు భ్రమపడుతున్నారు, ఈ సృష్టి పరమాత్ముడు అందంగా తయారు చేశాడు, అతను దీన్ని ఈ విధంగా మంచిగా వైభవంగా మార్చాడు, ఇంతవరకు సత్యం. కానీ ఏదైతే మూల మెటీరియల్ ఉందో అది పరమాత్ముడి నుండి కాలేదు అనేదే కపిల మహర్షి చెప్పుకుంటూ వచ్చిండు. అయితే ఈ సృష్టిలో కేవలం సృష్టియే ఉందా? కేవలం సృష్టి ఉందా అంటే అలా కాదు. వివిధ శరీరాలున్నవి. పోనీ ఈ వివిధ శరీరాదుల యందు సుఖముందా అంటే ఇది యవ్వనంలో ఉన్నప్పుడు మొగడు భార్య మాట వింటే సుఖం, ధనం లేదు, సంతానం ఎక్కుంది, వృద్ధులున్నారు ఇంట్లో, అప్పుడు ఆ గృహస్థ జీవితం ఏమైంది? నరకమైంది. మరి ఈ సృష్టి రచింపబడింది, ఈ నరకాలు, ఈ స్వర్గాలు, ఈ సుఖాలు ఎందుకు? అర్థమైందా? అంటే మళ్ళీ పరిశోధన జరిగింది. కర్మలు ఎప్పుడు చేశాడు? ఇప్పుడు మానవ జన్మ పుట్టింది ఇప్పుడు కదా. ఇప్పుడు చాలా మంది జన్మతో అవయవ లోపాలు ఉంటే దేవుణ్ణి చాలా మనం అంటే ఎమోషన్ గా ఫీల్ అయిపోయి మనం దేవుణ్ణి అంటాం. అబ్బా పాప ఏం పాపం చేసిందని పుట్టుకతోని కండ్లు తీసుకున్నాడు, పుట్టించకపోయినా బాగుండే దేవుడు, ఈ పదం మనం అంటామా అనమా? ఆ గర్భం ఇవ్వకపోయినా గర్భం లేదని బాధపడే వాళ్ళు కానీ పుట్టించి ఇన్ని నరకం ఎందుకు పెట్టాడయ్యా అని మనం ఎవరిని నిందిస్తున్నాం? ఎందుకంటే పుట్టిన శిశువు యొక్క అవయవాలు కొంచెం కోపముతో ఉంటే ఎప్పుడు కర్మ చేశారని, పుట్టింది ఇప్పుడే కదా అని మనం నిందిస్తున్నాము, సంశయపడుతున్నాము. అప్పుడు శాస్త్రం ఏమంది? జన్మతో వచ్చినటువంటి అవయవ లోపాలకి కారణము మీ ప్రారబ్ధ కర్మ అన్నాడు. ఎక్కడిది ఈ ప్రారబ్ధ కర్మ? నేను ఇప్పుడే కదా అంటే కాదు, నువ్వు ఇప్పుడు లేవు, నీవు ఎప్పటి నుండో ఉన్నావు అనేది సిద్ధాంతం. అంటే ఈ సృష్టిలో మనం కర్మలే అనుభవిస్తున్నామా? కేవలం మనం ఈ సృష్టిలో పరమాత్ముడు అందంగా తయారు చేసిండు, ఆ దేహంలో కూర్చున్నామా? ఇప్పుడు ఆభరణం సువర్ణకారుడు తయారు చేసిండు, నగేసుకొని కూర్చున్నామా? ఇంకేమైనా ఉన్నాయా నగ వెనుక? సువర్ణకారుడు సువర్ణమును తయారు చేసిండు, చాలా అందంగా ఉంది నగ. ఆ ఆభరణం వేసుకొని మీరు నడి రోడ్డు మీద నిలబడ్డారనుకోండి,
ఆ ఆభరణం మీకు సుఖాన్ని ఇచ్చిందా, దుఃఖాన్ని ఇచ్చిందా? దుఃఖాన్ని ఇస్తుంది. ఎందుకు దుఃఖాన్ని దుఃఖం ఇచ్చింది? అంటే ఎవరు తీసుకపోతారు భయం. ఎవరైనా భయం. దొంగలిస్తారేమో అన్న భయం. హా, అరే ఆ సువర్ణముతో ఆభరణం తయారైంది, సంతోషమే. కానీ ధరించిన తర్వాత ఆ ఆభరణం మీద మనకు ప్రీతి కంటే ఏం ఎక్కువ కలుగుతుంది? భయం ఎక్కువ. భయం ఎక్కువ ఉంటుంది. దాన్ని ఎలా రక్షించు. రక్షింపబడతాం? రక్షింపబడతానా లేదా? మా ఆయన తోడు రమ్మంటే రాలే, కోడలు తోడు రమ్మంటే రాలే, స్నేహితురాలు తోడు రమ్మంటే రాలే. ఒకవేళ ఆ ఆభరణం దొంగలింపబడింది అనుకోండి, మీకు ఒత్తిడి, మీ పుత్రులు, మీ భర్త కూడా ఇంకేం చేస్తారు? ఎక్కువ అందరు ఏమైతుంది? ఉందని చూపించుకోవడానికి వేసుకున్నావు, చూడు ఇప్పుడు దొంగలింపబడింది. మేము ఎవరం తోడు లేనప్పుడు 1 గ్రామ్ గోల్డ్ వేసుకుంటే ఏమైతుండే? తిట్లు పడ్డామా లేదా? అంటే ఆభరణము సమస్యలు ఎక్కున్నాయా? సమస్యలు ఎక్కువనే ఉన్నాయి. ఎక్కున్నాయి. మరి ఎక్కున్నప్పుడు ఎందుకు ఉపయోగించుకుంటున్నాం? మరి ఉంటే ఎందుకు ఉపయోగించుకుంటున్నాం? ఆభరణములను ధరిస్తే సమస్యలు ఎక్కున్నాయన్న అవగాహన కలిగితే దాని మీద ఎందుకు ప్రీతి పెరుగుతుంది? మరి కోరికలు అంతకన్నా విలువైంది కాబట్టి ఉంటుందమ్మా ప్రీతి. అవసరాన్ని బట్టి దాన్ని వాడుకోవడం తెలియాలి. సువర్ణాది వస్తువుల యందు మనకు దుఃఖం కనబడుతుందా, మోతాదులో ప్రీతి ఎక్కువ? చాలా జాగ్రత్తగా చూసుకోండి. ప్రీతి ఎక్కువ ఉంది. ప్రీతి ఉంది, చాలా ప్రీతి ఉంది. దొంగలించుకుంటే వాడిని తిడుతున్నాం, పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారా అని. భర్త తోడు రానందుకు భర్తను తిడుతున్నాము. ఇంకా అధికారం ఎక్కువంటే కొడుకు కోడల్ని కూడా. కానీ ప్రీతి దేని మీద ఉంది? వేసుకోవడం అనే దాని మీద ప్రీతి ఉంది. వస్తువు మీద ప్రీతి ఉంది. ఆ జరుగుతున్న దుర్ఘటనలు మనకు తెలుసు, దొంగలింపబడతామో అని తెలుసు, ఒంటరిగా ఉన్నప్పుడు వేసుకోవద్దని తెలుసు. మరి ఇంకెప్పుడు వేసుకోవాలా? ముసలితనానికి వేసుకోవాలా అంటామా అనమా? ఇక పెండ్లికి కూడా వేసుకోవద్దు. ఇక మా అన్న కొడుకు పెండ్లైనాయి, మా అక్క బిడ్డ పెండ్లైనాయి, చుట్టాల పెండ్లైనాయి, వేసుకోవద్దు. ఇక ఏం సినిమాకి పోతుంటామా వేసుకోకుండా అని మనం అంటున్నామా లేదా? అంటే మనకు వస్తువు మీద చాలా ప్రీతి ఉన్నందుకే వేలాది సమస్యల్ని మనం ఎదుర్కొంటున్నాం. అర్థమైందా? ఇదే సృష్టి. జీవుడు అమితమైన కోరికల్ని పెంచుకుంటున్నాడు. అన్కౌంటబుల్ కోరికలు జీవునికి ఉన్నవి. అందువల్ల పరమాత్ముడు తండ్రి కాబట్టి, పరమాత్ముడు తల్లిగా ఉన్నాడు గనక ఈ సృష్టిని ఏం చేశాడు? సరే నీ కోరికలు ఉన్నాయి, తీర్చుకో అని సృష్టి అనే ఆభరణాన్ని మనకిచ్చాడు. ఎలా తల్లి చిన్నతనములో ఉయ్యాలలో ఉన్నప్పుడు శిశువునకు ఆభరణాలు వేసి దాని కంటకమును తొడిగిస్తుంది, వస్త్రానికి ఆభరణానికి మధ్యలో కంటకమును తొడిగించి పడిపోకుండా చూసుకుంటుంది. అతి బాల్య అవస్థలో శిశువు ఉన్నాడు గనక రక్షణ ఎవరు చెయ్యాలి? ఆభరణాలది తల్లి చెయ్యాలి. ఇప్పుడు వివాహం చేసుకొని కూతురు అత్తగారింటికి వెళ్తుంది. ఇప్పుడు ఆభరణాలను ఎవరు రక్షించాలి? కూతురే రక్షించుకో. కూతురే రక్షించాలి. పరమాత్ముడు అదే అన్నాడు, నీవు నా కొమ్మ మీద ఉంటే నేను నిన్ను రక్షిస్తాను. నువ్వు ఇప్పుడు ఎగురుతున్నావు, నీకు రెక్కలు వచ్చాయని ఈ సృష్టిని చూసి నన్ను వదులుకొని ఎగురుతున్నావు. సరే ఎగురు, ఆనందముగా ఉండు, కానీ దాని మీద ప్రీతిని ఆసక్తిని పెంచుకోకు అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేసాము? ఆసక్తిని పెంచుకున్నాం. పోనీ కేవలం ఆసక్తియే పెంచుకున్నామా అంటే, అది దొరకకపోతే, అమ్మ గనక బొమ్మ కొనియకపోతే ఏం చేస్తాం? కింద పడి అమ్మ సింగులు లాగి, నీకు నా మీద ప్రేమ లేదు, నీకు నేను అన్నం తినను పో, నెత్తి గుద్దుకుంటాం, కింద బొర్లుతాం.
ఏడ్చి ఏడ్చి కళ్ళెర్రగా అయిపోతాయి, షర్టు జినుపుకుంటాం, గాజులు తీసేస్తాం, పెట్టుకున్న జుంకాలు తీస్తాం, జుట్టునంతా కూడా రిబ్బన్ టకా టకా రిబ్బన్ విడదీసి ఏడ్చేస్తాం. దేనికోసం? దాని మీద వ్యామోహం. బొమ్మను సాధించుకోవడం కోసం. బొమ్మ కొనాలనే కోరికతో. ఇప్పుడు ఆ బొమ్మ శిశువు దృష్టిలో విలువైనది, ఎంతో విలువైనది. విలువైనది, నేను సాధించాను అనుకుంటుంది. ఏడ్చిన తర్వాత ఆ బొమ్మ కొంటే శిశువునకు ఏంటి అనుకున్నది సాధించాను అనుకుంది అని ఆనందముతో ఏడుపును కూడా మర్చిపోయి నిద్రపోతుంది బొమ్మను పట్టుకొని. కానీ తల్లికి శిశువు చేసిన కార్యం నచ్చదు. తెప్పిస్తుంది, నచ్చదు. నిజంగా చెప్పండి కోపం తెప్పిస్తుంది. కోపం తెప్పించి. కదా కదా, ఇది బాగా అర్థమైందే. శిశువు బోర్లబడి సింగుల్లాగి జుట్టిప్పుకొని ఏడ్చి నానా హంగామా చేసి బొమ్మ కొన్నంత మాత్రాన, కొనిచ్చినంత మాత్రాన తల్లి సంతృప్తిగా ఉందా లేదా బిడ్డ మీద కోపం? బిడ్డ మీద కోపం ఉంటుంది. ఉంది. రెండవసారి అదే తప్పు చేసినప్పుడు తల్లి ఏం చేస్తుంది? ఒక 5 ఏళ్ళు దాటినది, కొడుతుంది. 5 ఏళ్ళు దాటినాక నీకు చిన్నప్పటి నుండి ఇదే అలవాటు ఉంది, నువ్వు ఈసారి నెత్తి గుద్దుకొని రక్తం వచ్చినా సరే నేను నీ మాట వినరు, పైగా దండిస్తారు మళ్ళా. మరి పరమాత్ముడు కూడా ఇదే చేశాడు మనకి. అంతవరకే ఆలోచిస్తాం, ఇంకా అంతవరకు పోనే పోం మేము అట్లా. అర్థమైందా? ఎలా అతి బాల్య దశలో ఎంత ఏడ్చినా కొంతవరకు తల్లి క్రోధాన్ని పెట్టుకుని శిశువు యొక్క ఆ మొండితనముతో కొనిచ్చినప్పటికీ అదే తప్పు యవ్వనములో బిడ్డ చేస్తే తల్లి శిక్షిస్తుందా, కొనిస్తుందా? మానవ దేహములో జీవుడు ప్రవేశించిన తర్వాత ఇంతటి సామర్థ్యం గల శిశువును పరమాత్ముడు దండించాలా అని మళ్ళీ కొనివ్వాలా? దండించాలి. కానీ మనం యాక్సెప్ట్ చేయట్లే కదా. ఇదే సిద్ధాంతం. అరే పశ్వాది యోనులంటే అవి బాల్యతో పోల్చుతున్నారు. పశ్వాది యోనుల్లో వాటికి సామర్థ్యం ఉండదు గనక అది ఇంకో పశువు మీద దొర్లుతుంది, ఆక్రమణ చేస్తుంది, ఆకలి తీర్చుకుంటది, అది నానా పిచ్చి పనులు చేస్తుంది. కానీ నువ్వు మనిషివి, నువ్వు యవ్వనములో ఉన్నావు. ఇక్కడ నీకు ఈ మాత్రం తెలియదా? ఎవ్వరిని పీడించకు, ఎవ్వరిని బాధ పెట్టకు, ఎవ్వరిని దోచుకోకు, జిహ్వ చాపల్యానికి లోబడి ఏ పశువుని చంపకు, ఎవ్వరిపైన అధిక పెత్తనం చెయ్యకు అనేదే పరమాత్ముని ఆశయం, ఆదేశం. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఒక తల్లికి పుట్టిన 4 సంతానములో ఒకరు తల్లి కళ్ళు ఎర్రగా చేసుకోగానే భయపడిపోయి తప్పు చేయకుండా ఉంటారు. ఇంకొక రకమైన సంతానం ఇట్లా చేసినా తప్పు చేస్తారు, గరిటె లేపుతుంది, కొట్టది, కానీ కళ్ళు కూడా ఎర్రగైనాయి, గరిటె కూడా లేపుతుంది. రెండవ సంతానం వెళ్ళిపోతుంది ఆ 2 చూసి. మూడవ సంతానం ఇంకా మొండి చేస్తుంది, కళ్ళెర్రగా గరిటెని ఫోర్స్ఫుల్ గా శిశువు పైన శిశువు అప్పుడు పక్కకు తప్పుకుంటాడు. 4వ వాడు ఏం చేస్తాడు? అన్ని ఎదురుగా పట్టుకుంటాడు, వినడు. అప్పుడు పరమాత్ముడు కూడా వీడు మనిషిగా పుడితే నాకే ఎదురు తిరుగుతున్నాడు అని వాడిని తీసుకుపోయి ఎక్కడ కూర్చోబెట్టాడు? కూర్చోబెట్టాడు. ఇలా చెప్తే మన బుర్రలకి బాగానే ఎక్కుతుంది. ఎన్ని రోజులు నేను ఇదే కథ చెప్పాలి? ఇదే శాస్త్రం చెప్తుంది. అక్కడ ఒక అల్లరి చేస్తున్న పిల్లవాడిది తప్ప, తల్లిది తప్ప? ఇప్పుడు ఒక శిశువు కింద బొర్లి ఏడ్చి బొమ్మను కొంటే తల్లి కొనిస్తే అక్కడ ఎవరిది తప్పు? ఆ శిశువుల ప్రవృత్తి వృద్ధి చెందడానికి తప్పు ఎవరిది?
పిల్లవాడి తల్లిదే. తల్లి మొదటి రోజు వాడు ఎంత ఏడ్చినా సరే నేను కొనివ్వనంటే వాడు రెండోసారి ఆ మొండితనం చెయ్యదు. మానుకుంటాడు. మానుకుంటాడు. మరి అదే కదా పరమాత్ముడు చేస్తున్న పని. ఇలా చెప్తే మీకు అర్థమవుతాయి. ఇప్పుడు నేనేమనుకోవాలి, మీ బుద్ధి వికసింపబడిందా లేదా ఇంకా మీ బుద్ధి అక్కడే ఆగిందా? ఇంకా ఉయ్యాల్లో పిల్లలాగే ఉన్నాం మాతాజీ. ఎందుకున్నారు అనంటే తర్వాత దీన్ని ఆసక్తి పెంచుకోకపోవడం. ఇంతే సిద్ధాంతం. దానినే జీవుడు ఆ విధమైనటువంటి కోరికలు ఇప్పుడు మీరే సృష్టి ఎందుకు రచింపబడింది, దేని ద్వారా రచింపబడింది అంటే అర్థమైంది. తర్వాత ఎందుకు రచింపబడింది అంటే కోరిక మీదగా. ఈ కోరికలు ఎప్పుడున్నవి అని అంటే పూర్వం. అయితే ఈ కోరికని తీర్చుకోవడానికి జీవుడు ఏం చేస్తున్నాడంటే బుద్ధిని ఉపయోగిస్తున్నాడు. అంటే అప్పుడు బుద్ధి కదా అంటే జీవుని కోరిక తీరడానికి బుద్ధి ఉంది. కానీ జీవుడు బుద్ధికి స్వామి అయితే బుద్ధిలో నిన్న మొన్న అనుభవించిన కోరికలు అణచగొట్టబడుతుంది. బుద్ధియే జీవునకు స్వామి అయితే అటువంటి కోరికల్ని మళ్ళీ మళ్ళీ తీర్చుకోవాలనిపిస్తుంది అనేదే సిద్ధాంతం చెప్తుంది. అర్థమైందా? ఏంటి అర్థమైందా? అర్థమైంది మాతాజీ. నా క్లాస్ టైం కూడా అయిపోయింది. సూత్రాలు చెప్పలేదు, ఇదే చెప్పాను నేను. ఓం శాంతి శాంతి శాంతి.